ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్నిటినీ కలపడం చాలా కష్టం. కానీ ఈ టాస్క్ ని ట్రంప్ కి గాని అప్పగిస్తే ఎంతో సులువుగా చేసేస్తారా ఆ పని. తన తొలి పాలనలో పాక్ అంతు చూస్తారని, తర్వాత అదే పాక్ ఆర్మీ చీఫ్ తో విందు చేశారు. ఇక చైనాతో పీకలోతు వాణిజ్య యుద్ధం చేస్తానన్నారు. ఫైనల్ గా ఇప్పుడు బిగ్ డీల్ అంటున్నారు. ఇక ఇండియాతో ఆడిన ఆటలు అన్ని ఇన్ని కావు. మన విద్యార్థుల జీవితాలతోనూ చెడుగుడు ఆడేసుకుంది ట్రంప్ సర్కార్. ఫైనల్ గా అదే భారత్ తో బిగ్ డీల్ అంటుంది ఆయన నాయకత్వంలోని అమెరికా. ఏంటి ట్రంప్ మార్క్ ట్రేడ్ సీక్రెట్? ఆ డీటెయిల్స్ ఏంటి? పాకిస్తాన్ను దగ్గరకు చేర్చుకోవటం అంటే భారత్తో చెలిమికి కటీఫ్ చెప్పటమే. ఇది ఏ చిన్న పిల్లన్ని అడిగినా చెప్పేస్తారు. కానీ ట్రంప్ విషయంలో అలాంటి ఈక్వేషన్స్ ఏవి పనిచేయవు. అటూ ఇటూ రెండింటిని కలిపి కొట్టేస్తారు ట్రంప్. ఇది వ్యాపారం. ఇక్కడ అటు అవసరమే, ఇటు అవసరమే. ఇందులో నో మొహమాటమ్స్ అన్నది ట్రంప్ మార్క్ స్ట్రాటజీ. ఆపరేషన్ సింధూర్ తరువాత పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ని తన పుట్టినరోజున తమ దేశపు ఆర్మీ పరేడ్ కి పిలిచిన ట్రంప్ అతడికి స్వయానా తానే దగ్గరుండి విందు ఇచ్చారు. అంతేనా, తన కుటుంబంతో అతడి ద్వారా ఎన్నో వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నారు. దానికి తోడు పెహల్గాం దాడి కారకుడైన కసూరిని ఉగ్రవాదిగా UN ద్వారా గుర్తిస్తూనే IMF నిధులు పాక్ కి $2 ఎక్కువ ఇప్పిస్తారు. భారత్ కి వ్యతిరేకంగా ఎన్నో పనులు అయినా సరే భారత్ తమ వంతు ఎంతో గాఢమైందన్న కలరింగ్ ఇస్తారు. దట్ ఈజ్ ట్రంప్ టెండెన్సీ. తన రెండో రాకడలో ట్రంప్ భారత్ వ్యతిరేకంగా కేవలం పాకిస్తాన్తో చెలిమి చేయటం మాత్రమే కాదు, వరుస ఇన్సిడెంట్లు మన వాళ్లకు అక్కడ చుక్కలు చూపిస్తున్నారు. ఏ చిన్న మిస్టేక్ జరిగినా పెట్టే బేడా సర్దుకుని ప్యాకప్ చెప్పేటివే. ఇక బిగ్ బ్యూటిఫుల్ బిల్ సంగతి సరే. ఒక సమయంలో NRIలు భారత్ లోని తమ కుటుంబాలకు డబ్బు పంపడంపై కూడా పన్ను విధిస్తారన్న మాట వెలుగు చూసింది. అలా స్థానిక భారతీయులకు వ్యతిరేకంగా ఎన్నో ఘటనలు జరిగాయి. అయినా సరే ఇప్పుడు భారత్ తో బిగ్ డీల్ అంటున్నారు ట్రంప్. భారత్ చాలా పెద్ద దేశమని, ఆ దేశంతో గొప్ప వాణిజ్య ఒప్పందం చేసుకుంటామని, ఇది ఎంతో గొప్ప ఒప్పందం అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం ట్రంప్ చెప్తున్నదేంటంటే ప్రతి ఒక్కరూ ఒక ఒప్పందం కుదుర్చుకుని అందులో భాగం కావాలని కోరుకుంటారని. గతంలో తనను కొన్ని పత్రికలు ఇలాగే ప్రశ్నించాయని, నిన్న చైనాతో ఒప్పందం చేసుకున్నామని, వచ్చే రోజుల్లో భారత్తో కూడా ఒప్పందం చేసుకుంటామని, ఇది చాలా పెద్దదవుతుందని అనేశారు ట్రంప్. అట్ ద సేమ్ టైం అమెరికా ఏ ఇతర దేశంతోనూ వాణిజ్య ఒప్పందం చేసుకోదని కూడా అన్నారు. కొందరికి కొన్ని నమస్కారాలు చెప్పి ఒక లెటర్ పంపిస్తాం, మీరు 25, 35, 45% సుంకాలు చెల్లించాలి, అలా చేయటమే సులభమని తేల్చి చెప్పేశారు ట్రంప్. అంటే భారత్, చైనా వంటి పెద్ద దేశాలతో మాత్రమే సరిసమానమైన ఒప్పందాలు చేసుకుంటామని సూచనప్రాయంగా చెప్పుకొచ్చారు ట్రంప్. మరి చైనాతో చేసుకున్న డీల్ ఏంటని చూస్తే గత కొంతకాలంగా చైనా US కి వాణిజ్య యుద్ధం జరుగుతోంది. దీంతో చైనా అరుదైన ఖనిజాల సరఫరా నిలిపేసింది. ఈ దిశగా చైనాతో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. ఇదే బిగ్ డీల్ అనుకుంటే భారత్ తో మరింత పెద్ద ఒప్పందం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. భారత్, అమెరికా మధ్య మెగా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి 4 రోజుల పాటు చర్చలు జరిగాయి. పారిశ్రామికంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల అంశంలో వీరి చర్చలు సాగించారు. మార్కెట్ యాక్సెస్, సుంకాల కోతలు, ఒప్పందాల్లో ఎదురు కానున్న అడ్డంకులపై చర్చలు సాగించినట్టు తెలుస్తోంది. US ప్రతినిధుల బృందానికి US వాణిజ్య విభాగం అధికారులు నాయకత్వం వహించగా భారత్ నుంచి రాజేష్ అగర్వాల్ లీడ్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఈ ద్వైపాక్షిక ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 190 బిలియన్ల నుంచి 2030 నాటికి 500 బిలియన్లకు తీసుకెళ్లటమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. జూన్ 10న చర్చలు ముగిసిన సందర్భంగా కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ భారత్, అమెరికా రెండు ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూరేలా ఒప్పంద చర్చలు జరిగాయని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మోదీ, ట్రంప్ మధ్య సమావేశం జరిగిందని, ఇరువురు నేతలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం
ఒప్పందంపై సంతకాలు చేయాలని నిర్ణయించారని, ఇది పరస్పర ప్రయోజనకారిగా ఉంటుందని అన్నారాయన. రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకారిగా ఉండే విధంగా తాము ప్రయత్నిస్తున్నట్టు చెప్పారాయన. ఈ నెల ప్రారంభంలో అమెరికా వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ సైతం భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు కావచ్చని అన్నారు. రెండు దేశాలు తమ ప్రయోజనాలకు తగిన కామన్ గ్రౌండ్ ని కనుగొంటామని కూడా అన్నారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ కార్యక్రమంలో ప్రసంగించిన ట్రంప్ ఇప్పటికే చైనాతో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశామని అన్నారు. ఒప్పంద వివరాలను పూర్తిగా వెల్లడించకుండా చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాల రవాణా వేగవంతం చేయడంపై ఈ ఒప్పందం దృష్టి సారించినట్టుగా చెప్తున్నారు వైట్ హౌస్ ప్రతినిధులు. జెనీవా ఒప్పందాన్ని అమలు చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించినట్టు కూడా తెలుస్తోంది. భారత్ మార్కెట్ పరంగా ఎంతో పెద్ద దేశం. ఇటు చైనాకే కాదు, అమెరికాకు కూడా భారత్ ప్రధాన మార్కెట్ ఏరియా ఇండియా. పాక్తో అమెరికాకు ఉండే అవసరాలు వేరు, అదే భారత్తో ఉండే అవసరాలు వేరు. భారత్తో 1కి 2 లాభాలుంటాయి. ఇక్కడి మార్కెట్ ఎంత పెద్దతో మానవ వనరుల ద్వారా లభించే సర్వీసులు కూడా అంతే విలువైనదిగా తెలుస్తోంది. యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ పుట్టి 50 ఏళ్లు. ఈ సందర్భంగా యుఎస్ఐబిసి అధ్యక్షుడు రాయబారి అతుల్ కశ్యప్ ఏమన్నారంటే, 50 సంవత్సరాల క్రితం యుఎస్ఐబిసి ద్వారా యుఎస్ భారత్ మధ్య సంబంధాలకు 50 ఏళ్లయ్యాయి. ఈ క్రమంలో తాము కలిస్తే ఎన్నో సాధించగలమన్న నమ్మకం పుట్టింది. ఈ బలమైన పునాదుల మీద వచ్చే 50 ఏళ్లను మరింత సాధిస్తామని అన్నారాయన. భారత్ అమెరికా మధ్య సంబంధ బాంధవ్యాలు నేడిలా ఉండటం వేరు, గతం వేరు. యుఎస్ లో భారత్ లేనిదే కొన్ని పనులు జరగవు. ఇప్పటికీ అక్కడి ఐటీ ప్రాజెక్ట్స్ కు బెంగళూరు కావాల్సిందే. అంతేకాదు స్పేస్, మెడిసిన్, లా వంటి రంగాల్లో భారత్ పాత్ర విడదీయలేని అనుబంధం. ఆ మాటకొస్తే అక్కడ టాక్స్ పేయర్స్ లో భారతీయులు 1.5% వరకు ఉంటారు. భారత్ యుఎస్ మధ్య భాగస్వామ్యానికి వాణిజ్యం నేడు అతిపెద్ద కేంద్రం. హైయర్ ఎడ్యుకేషన్, ల్యాబ్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఐటీ, స్టార్టప్ ఇంక్యుబేటర్స్, హ్యూమన్ రిసోర్స్ వంటివి వీటిలో అత్యంత ప్రధానమైనవి. వీటితో పాటు లోతైన ప్రతిభా పాఠవాలు గల సామర్థ్యం, ఏఐ, క్వాంటమ్, సెమీ కండక్టర్లు, బయోటెక్నాలజీ, ఇంకా ట్రస్ట్ వంటి ఎన్నో అంశాలపై ఇరు దేశాల మధ్య గత కొన్నాళ్లుగా ఎన్నో సంబంధ బాంధవ్యాలున్నాయి. దీంతో భారత్ అమెరికా మధ్య స్ట్రాంగ్ రిలేషన్ కొనసాగుతోంది. సాంకేతికత, వాణిజ్యంతో పాటు రక్షణ వంటి రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. వీటితో పాటు ఇంధన భద్రత, ప్రజారోగ్యం వంటి విషయాల్లోనూ ఒప్పందాలు కుదిరే ఛాన్సులున్నాయి. పాక్తో చెలిమి చేస్తే అమెరికాకు మిగిలేది ఖర్చే. ఆ దేశానికి ఇవ్వటమే తప్ప తీసుకోవటం కుదరని పని. అదే భారత్తో అలా ఉండదు. ప్రతిదీ లాభదాయకమే. ఇటు సర్వీస్ సెక్టర్ ద్వారా వీలైనంత చౌక ధరలకు ఆయా రంగాల్లో సేవలను పొందే అవకాశముంది. సరిగ్గా అదే సమయంలో రక్షణ పరంగా ఎంతో సన్నిహిత భాగస్వామ్యముంది. వచ్చే రోజుల్లో సైనిక సహకారం, సాంకేతిక బదిలీ, సంయుక్త సైనిక విన్యాసాల వంటివి మరింత మెరుగ్గా జరిగే అవకాశముంది. అమెరికాకు భారత్ ఎంత పెద్ద మార్కెట్ అంటే, ఇప్పటికే భారత్ అమెరికా వాణిజ్యం $190 బిలియన్ మేర ఉంటే దాన్ని మరో 10 ఏళ్లకు $500 బిలియన్ తీసుకెళ్లాలన్న యోచనలో ఉన్నారు. ఈ మొత్తం విలువ భారత కరెన్సీలో చెబితే సుమారు 50,000 కోట్ల రూపాయలు. వ్యవసాయం నుంచి అంతరిక్షం వరకు ఎన్నో రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చిపుచ్చుకునే అవకాశం ఉంది. ఇటు టారిఫ్లు తగ్గించడం, అటు కొత్త వాణిజ్య మార్గాలను అన్వేషించడం వంటి విషయాల్లో ఇప్పటికే చర్చలు జరిగాయి. సాంకేతిక రంగం వీటన్నిటిలోకి అత్యంత ప్రధానంగా కనిపిస్తోంది. కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ కంప్యూటింగ్, అంతరిక్ష పరిశోధన రంగాల్లో ఎన్నో ఒప్పందాలు జరిగేలా తెలుస్తోంది. ఇక ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి, ఉగ్రవాద నిరోధక వంటి అంశాలపై భారత్ యుఎస్ కలిసి పనిచేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక చమురు, సహజ వాయువు, ఇతర ఇంధన వనరుల కోసం భారత్కు ఇంధన సరఫరా పెంచడానికి మరిన్ని ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వీటితో పాటు సైబర్ నేరాల దర్యాప్తులో సహకారం, భారత్ యుఎస్ మధ్య ఒప్పందాలు కుదరవచ్చు. ఇక అంటువ్యాధుల నివారణ చికిత్సలో సహకారం కోసం 2 దేశాల మధ్య అగ్రిమెంట్లు కుదరొచ్చు. ఈ ఒప్పందాలన్నీ 2 దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేస్తాయి, భవిష్యత్తులో మరింత సహకారానికి దారితీసేలా తెలుస్తోంది.